హాయ్ పిల్లలు. పరమానందయ్య గారి శిష్యుల కథలు మనం ఒక్కొక్కటి తెలుసుకుంటున్నాము. ఈరోజు పరమానందయ్య శిష్యులు చేసిన ఒక అల్లరి కథ గురించి తెలుసుకుందాము. పరమానందయ్య గారి దగ్గరికి ఒకసారి ఒక తర్క పండితుడు వచ్చాడు. స్నేహంతో పరమానందయ్య గారిని చూడాలని వచ్చిన అతను ఆ మాటలు ఈ మాటలు మాట్లాడిన తర్వాత తర్కశాస్త్రాన్ని గురించి ప్రస్తావించాడు. ఇద్దరు స్నేహితులు తర్కం గురించి మాట్లాడుకోసాగారు. పెద్దవాళ్లేం మాట్లాడుకుంటున్నా శ్రద్ధగా వినమని గురువుగారు చెప్పారు కదా, అందుకని వాళ్ళ మాటలు అర్థమైనా కాకపోయినా శిష్యులందరూ వింటున్నారు. పండితులిద్దరూ తర్కము, మీమాంస మొదలైన వాటి గురించి మాట్లాడుకుంటున్నారు. అవేవి కూడా శిష్యులకు అర్థం కావటం లేదు. ఏవో పొడి మొక్కలు తప్ప. అయినా వినేస్తున్నారు. అంతలో గురువుగారి భార్య శిష్యులను పిలిచి, అతిథి వచ్చారు కదా, ఇంట్లోకి నెయ్యి తెండి అని గిన్నె డబ్బులు ఇచ్చారు. ఇద్దరు శిష్యులు వెళ్ళబోతుంటే, ఈ పాటిదానికి ఇద్దరెందుకు అన్నారు గురువుగారి భార్య. ఒక బుర్ర కంటే రెండు బుర్రలు నయం కదా అన్నారు గురువుగారు. రెండు బుర్రలుంటే ఇద్దరుండాలి కదా అన్నాడు రెండోవాడు. మీరెందరెళ్ళినా ఒక్క బుర్ర కూడా కాదు గొణుక్కుంది పరమానందయ్య గారి భార్య. వాళ్ళిద్దరూ బజారుకెళ్ళి నెయ్యి గిన్నెలో పోయించుకొని వస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళిద్దరికీ గురువుగారికి పండితుడికి జరిగిన మాటలు గుర్తొచ్చాయి. అప్పుడు వీళ్లకు నేతికి గిన్నె ఆధారమా అని అడిగాడు ఒకడు. గిన్నెకు నెయ్యే ఆధారం అన్నాడు ఇంకొకడు, తనకు మహా తెలిసినట్లు. అంటే నెయ్యి లేకపోయినా గిన్నె ఉండగలదన్న సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నావన్నమాట అన్నారు అర్థం తెలియకపోయినా పదాన్ని ఉపయోగిస్తూ. అవును అంతే అన్నాడు రెండోవాడు. ఇద్దరూ కాసేపు వాదించుకొని కొట్లాట వరకు వెళ్ళిపోయారు. గిన్నెకు నెయ్యి ఆధారమన్నావుగా, చూడు నీ నేతిగతేమవుతుందో అంటూ గిన్నెను బోర్లించేశాడు ఒకడు. గాలిలో నెయ్యంతా నేలపాలైంది. రెండవ శిష్యుడికి కోపం వచ్చింది. చటుక్కున మొదటివాడి చేతిలోని గిన్నెను గట్టిగా అతని చేతి మీద కొట్టి ఎగరకొట్టాడు. ఇప్పుడు నీ గిన్నెకు ఆధారమేది? నెయ్యుంది కనుక కాబట్టే గిన్నె నీ చేతిలో ఉంది. నెయ్యి లేకపోవటంతో నీ గిన్నె హుష్ అని నవ్వాడు రెండవ శిష్యుడు. బంగారం లాంటి వెండి గిన్నె వాళ్ల తర్కాలతో ఎగిరి పంట కాలవలో పడి నీళ్లపాలయ్యింది. ఇంటికెళ్ళాక నెయ్యేది అని అడిగారు గురుపత్ని. జరిగిందంతా చక్కగా చెప్పారిద్దరు. ఇక ఈ జన్మలో మీరు బాగుపడరు అని తలగట్టుకుంది పరమానందయ్య గారి భార్య. విన్నారు కదండి పరమానందయ్య శిష్యుల యొక్క నేతిగోల. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.